మార్నింగ్ టైమ్ స్టోరీస్. తల్లి ప్రేమ మూడో రెండో భాగంలో రజని స్టోర్ రూమ్లో ఉన్న తన ఫోటోని చూస్తుంది. తను ఆశ్చర్యపోయి తన మదిలో ఎన్నో మాటలు మాట్లాడుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. రజని ఆ ఫోటోని చూసి చాలా కంగారుగా శకుంతల దగ్గరకు వెళ్ళి శకుంతలతో, అమ్మా, ఈ ఫోటో నాదే. నేను మీకేమవుతాను? మొన్న మీరు మా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఈ ఫోటో గురించి అడిగారు. నిజం చెప్పండి, నేను మీకేమవుతాను? నేను బంధువునా మీకు? మా అమ్మ నాన్న ఎవరు? లేదా మీరే మా అమ్మ నాన్న? చెప్పండి, నాకు నిజం తెలియాలి. ఆ మాటలకు తను ఏడుస్తూ, నువ్వు నా కన్న బిడ్డవు తల్లి. చిన్నప్పుడు నిన్ను ఎవరో తీసుకెళ్లిపోయారు. ఎవరో తీసుకెళ్లారో, ఎందుకు తీసుకెళ్లారో మాకు తెలియదు. ఇన్ని సంవత్సరాలకి నువ్వు నాకు కనిపించావు, కానీ మీ నాన్నగారు ఈ నిజాన్ని దాచి ఉంచాడు అంటూ జరిగిన విషయం అంతా చెబుతుంది. దానిని విన్న రజని, నేను మిమ్మల్ని సొంత అమ్మ నాన్న అనుకున్నాను. డబ్బు కోసం నా ప్రేమను నటించలేదు. ఇప్పుడు ఈ నిజం తెలిసింది. తర్వాత ఇక్కడ ఎలా ఉండగలను? ప్రతి క్షణం నాన్న అన్న మాటలు నాకు గుర్తుకొస్తాయి. ఆ మాటలకు తను ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ రజని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శకుంతల ఎంత పిలిచినా వినదు. శకుంతల అలా ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. కొంత సమయానికి రాజయ్య ఇంటికి తిరిగి వస్తాడు. అతను ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే శకుంతల జరిగిన విషయం అంతా చెబుతుంది. ఆ మాటలు విని అతను చాలా బాధపడతాడు. ఇప్పుడే మనం అమ్మాయి దగ్గరికి వెళ్దాం పదా. పద అని అనడంతో తను సరే అని అంటుంది. ఇక ఇద్దరూ కలిసి రజని ఇంటికి వెళ్తారు. రజనీతో చాలాసేపు మాట్లాడతారు. అప్పుడు రజని వాళ్ళ మాటలు మొత్తం వింటుంది. కొంత సమయం తర్వాత ఏడుస్తూ వాళ్ళని హత్తుకుంటుంది. అప్పుడే వాళ్ళిద్దరు కూతుర్లు అక్కడికి వస్తారు. దానిని విని చాలా సంతోషపడుతూ, నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మా నిజమైన అమ్మమ్మ తాతయ్య మీరే అని తెలిసిన వెంటనే ఇప్పుడు మాకు మనవాళ్ళు అంటూ ఉన్నారు. దేవుడు మాకు మంచి రోజులు చూపించాడు అని అంటుంది. అందుకు ఆరావళి అవును అంటుంది. అందరూ కూడా చాలా సంతోషపడతారు. ఇక అప్పటికప్పుడే వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి సంతోషంగా చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పుకొని అక్కడి నుంచి తిరిగి రాజయ్య ఇంటికి చేరుకుంటారు. వాళ్ళు అలా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సామాన్లు మొత్తం సర్దుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా రజనీ ఇంటి పక్కల ఉన్న జనం అందరూ కూడా రజనీ వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆ రోజు సాయంత్రం అందరూ కూడా కలిసి భోజనం చేసి సంతోషంగా విశ్రాంతి తీసుకుంటారు. ఆ మరుసటి రోజు ఉదయం రజనీ నిద్రలేచి పని చేసుకుంటూ ఉండగా తండ్రి రజనీతో, అమ్మా రజని, ఇక నుంచి నువ్వే ఆ షాప్ మొత్తాన్ని చూసుకోవాల్సింది. నేను దాంట్లో అస్సలు వేలు పెట్టను, పట్టించుకోను కూడా. అంత పెద్ద బరువు నా మీద ఎందుకు నాన్న? కొన్ని రోజులు ఆగండి. అక్కడ ఉన్న మెలకువలన్నీ నేను తెలుసుకోవాలి కదా. మరేం పర్వాలేదమ్మా, ఇక్కడ సీనయ్య ఉంటాడు, అక్కడ అతను అన్నీ చెప్తాడు అంటూ అనడంతో తను సరే అంటుంది. ఇక తర్వాత వాళ్ళిద్దరూ కలిసి షాప్ దగ్గరికి వెళ్తారు. సీనయ్య అప్పటికే షాప్లో ఉంటాడు. సీనయ్యకు జరిగిన విషయం అంతా చెప్పడంతో అతను చాలా ఆశ్చర్యపోతూ, పోనీలే, మీకు పిల్లలు లేరన్న లోటు తీరిపోయింది. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ మాటలు వింటుంటే నేను అస్సలు ఊహించలేదు అలాంటి ఒక రోజు వస్తుంది అని. నువ్వేంటి? నేను కూడా ఆలోచించలేదు, ఊహించలేదు. దేవుడు మమ్మల్ని ఇలా కలిపినందుకు ఆయనకు నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కొంత సమయం తర్వాత రాజయ్య ఆమెకు జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా రజని అక్కడికి వెళ్తుంది. ఆ షాపుని చూసుకుంటూ ఆ షాపుని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అప్పుడే రజని, శ్రీనుగారు, మన ఊరికి 2 ఊర్ల అవతల ఒక స్వీట్ తయారు చేస్తున్నారు. అదే మడత కాజా. షుగర్ కొంచెం తక్కువ వేసి లోపల కోవా పెట్టి ఇస్తున్నారు. అది చాలా రుచిగా ఉంది. మనం కూడా అలాగే తయారు చేస్తే మన దగ్గరికి వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఏమంటారు? నేనేమంటానండి, ఖచ్చితంగా నేను సరే అని అంటాను. ఈరోజు ఆ పని చేద్దాము అని వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఇక కాజాలు తయారు చేయడం మొదలు పెడతారు. ఆ విధంగా కొత్త కోవా కాజాలతో వాళ్ళ వ్యాపారం మరింత బాగా సాగుతుంది అని ఇద్దరూ భావిస్తారు. ఇక సీనయ్య వంట పూర్తి చేసుకొని షాప్ ముందు నిలబడి, రావాలమ్మా రావాలి, తాజా తాజా కోవా రావాలి, త్వరగా రావాలి రావాలి, నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోద్ది కోవా కాజా అని కేకలు వేస్తూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడ వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి వాటిని తీసుకువెళ్తూ ఉంటారు. నిజానికి దానిని తయారు చేయడం చాలా కష్టమైన పని. వాళ్ళు చాలా కష్టపడి తయారు చేసి వాటిని అందిస్తూ ఉంటారు. ఆ విధంగా వ్యాపారం మరింత ముందుకు సాగుతూ ఉంటుంది. అధిక లాభాలు వస్తూ ఉంటాయి. రజనీ కూడా కొత్త స్వీట్లు తయారు చేపిస్తూ
అంతకు ముందు ఉన్న దానికంటే ఎక్కువగా వాటిని అమ్ముడుపోయేలా చూసుకుంటూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. రజనీ కూతుర్లు ఇద్దరూ కూడా మంచి స్కూల్లో చక్కగా చదువుకుంటూ ఉంటారు. వాళ్ళకి తినడానికి ఉండడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది ఇలా ఉండగా సీనయ్య రజనీ మధ్య పరిచయం బాగా ఏర్పడుతుంది. దాన్ని చూసిన రాజయ్య తన మనసులో, నా కూతురు చిన్న వయసులోనే విధవరాలుగా మారింది. ఆమెకు చిన్న వయసులోనే ఇదంతా జరిగిపోయింది. సీనయ్య కూడా పెళ్లి కాలేదు. పైగా మాకు దూర బంధు అవుతాడు. నమ్మకస్తుడు, మంచివాడు. ఇతన్ని నా అల్లుడుగా చేసుకుంటే అందరం ఒకే చోట సంతోషంగా ఉండొచ్చు. ఇదే విషయాన్ని ముందు నా భార్య, తర్వాత సీనయ్యతో, తర్వాత అమ్మాయితో, ముగ్గురితో మాట్లాడతాం. అదే పద్ధతి. అని అనుకొని అదే విషయాన్ని మొదట తన భార్యతో చెబుతాడు. ఆ మాట వినగానే అతని భార్య చాలా సంతోషపడుతూ, చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారండి. ముందు ఈ విషయం అమ్మాయికి చెప్పొద్దు. అబ్బాయితో మాట్లాడండి. అబ్బాయి గనక ఒప్పుకుంటే అప్పుడు మనం అమ్మాయితో మాట్లాడొచ్చు. అమ్మాయి ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. ఒప్పుకోకపోయినా మనం ఒప్పించుకోవచ్చు. కానీ ముందు అమ్మాయికి చెప్పి అమ్మాయి ఒప్పుకొని అబ్బాయి ఒప్పుకోకపోతే చాలా బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే అతను పెళ్లి కాని పిల్లవాడు కాబట్టి. ఇద్దరు పిల్లలు ఉన్న అమ్మాయిని ఎలా పెళ్లికి ఒప్పుకుంటాడు అనేది నాకు నమ్మకం లేని విషయం. అందుకే అతని క్షుణ్ణంగా అడగండి. అందుకు అతను సరే అని అంటాడు. ఇక అదే విషయాన్ని సీనయ్యతో మాట్లాడాలి అని అనుకుంటాడు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం యథావిధిగా రజని షాప్కి వెళ్తుంది. అక్కడ తన పని తను చేసుకుంటూ ఉండగా సీనయ్య పని సీనయ్య చేసుకుంటూ ఉంటాడు. ఇక తర్వాత వాళ్ళిద్దరూ కూడా పని ముగించుకొని ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏవండి రజనీ గారు, మీరు తప్పుగా అనుకోకపోతే నేను ఒక విషయం గురించి అడగొచ్చా? మొహమాటం లేకుండా అడగవచ్చు. అదేంటంటే మీ భర్త చనిపోయారు. పైగా మీరు తప్పిపోయిన అమ్మాయి అని అన్నారు కదా. అసలు మీ కథ ఏంటో నేను పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఎప్పటినుంచో అడుగుదామనుకుంటున్నాను. కానీ నేను అడిగితే మీరు ఎలా భావిస్తారో అన్నది ఒక అయోమయమైన స్థితిలో అడగలేదు. కానీ ఇప్పుడు మనం పరిచయం కొంచెం బలపడింది కాబట్టి మన స్నేహం కొద్దీ అడుగుతున్నాను. తప్పుగా అనిపిస్తే క్షమించండి. అయ్యయ్యో, అలాంటిదేమీ లేదు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మాత్రమే చెప్పగలను. ఎందుకంటే నేను మా అమ్మా నాన్న సొంత కూతుర్ని కాదు అని ఈ మధ్య నాకు తెలిసింది. ఆ విషయం నాకు తెలియకుండానే నా తల్లిదండ్రులు పెంచారు. మాది తాడేపల్లి అనే ఒక గ్రామం. నన్ను పెంచిన తల్లిదండ్రులు కాంతమ్మ, భద్రయ్య. నేను నా చిన్నతనమంతా అక్కడే ఉన్నాను. వాళ్ళు కూలి పని చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. కానీ ఆ సమయంలో నన్ను తీసుకొచ్చి పెంచడం అనేది చాలా గొప్ప విషయమని ఇప్పుడు తెలుసుకుంటేనే నిజమని తెలుస్తుంది. వాళ్ళు నన్ను చదివించలేక వాళ్ళతో పాటు పనికి తీసుకెళ్లారు. సరిగ్గా 12 సంవత్సరాల సమయంలో నేను పెద్ద మనిషి అయ్యాను. వెంటనే నాకు అదే ఊర్లో ఉన్న రమేష్ అనే వ్యక్తితో పెళ్లి చేశారు. 3 సంవత్సరాలు నేను నా భర్త దగ్గరే ఉన్నాను. నాకు 2 పిల్లలు. పనుల నిమిత్తమై మేము ఈ గ్రామానికి వచ్చాము. ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాము. అనుకోకుండా నా తండ్రి అనారోగ్య కారణంగా మరణించాడు. కొన్ని రోజులు అమ్మ దగ్గరే ఉందామని అక్కడికి వెళ్ళాను. ఇక అక్కడ కొన్ని రోజులు ఉన్నాక తిరిగి అమ్మని నాతో పాటు ఇక్కడికి తీసుకువచ్చేశాను. సంతోషంగా అందరం కలిసి ఉన్నాం. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. సంవత్సరం కిందట మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోయిన కొన్ని నెలలకే నా భర్త చనిపోయాడు. ఆయన చనిపోవడంతో నేను మరింత పేదరికంలోకి వెళ్ళిపోయాను. ఎందుకంటే మా ఆయన సంపాదించిన డబ్బు మొత్తం అప్పులు ఇచ్చాడు. అప్పులు వాళ్ళు ఎవరూ కూడా డబ్బు తిరిగి ఇవ్వలేదు. ఇంట్లో చిల్లి గవ్వలేక 4 ఇళ్లలో పాచి పని చేసుకుంటూ అలా పిల్లల్ని పోషించే ప్రయత్నం చేస్తూ వచ్చాను. నా భర్త చనిపోయిన తరువాత చుట్టుపక్కల వాళ్ళు నాతో మాట్లాడడం మానేశారు. ఎక్కడ డబ్బులు అడుగుతానో అని భయం వేసినట్టుంది వాళ్ళకి. చుట్టాలు కూడా మా ఇంటికి రావడం మానేశారు. అలా కష్టకాలంలోనే ఉండగా అనుకోకుండా నా కన్న తండ్రి దగ్గరికి చేరుకున్నాను. అది కూడా నా పిల్లల పుణ్యమా అంటూ. అని జరిగిన విషయమంతా చెబుతుంది. ఆ మాటలు విన్న సీనయ్య, అయితే గత కొన్ని నెలలుగా మీరు చాలా కష్టాలు అనుభవించారని నాకు అర్థమవుతుంది. కానీ ఇప్పటికైనా మీ సొంత తల్లిదండ్రుల దగ్గర చేరుకొని సంతోషంగా ఉన్నారు. కానీ మీ భర్త సొమ్ము మాత్రం వదలకండి. ఆయన కష్టపడిన సొమ్ము మీ పిల్లలకు మీకు మాత్రమే చెందాలి. వాళ్ళని గట్టిగా అడగండి. అప్పుడే వాళ్ళ మాటలు అన్నీ చాటుగా వింటున్న తండ్రి అక్కడికి వచ్చి, అలా ఎలా వదిలేస్తాము? ఆ డబ్బును ఎలా అయినా ముక్కుపిండి వసూలు చేసే బాధ్యత నాది. ఎవరెవరెంత డబ్బు ఇవ్వాలో నాకు మొత్తం చెప్పు. వాళ్ళ ఇల్లు చూపించు. వాళ్ళ పని నేను చూసుకుంటాను. నేను కూడా మీకు సాయం చేస్తానండి. ఎలా అయినా డబ్బు అమ్మాయికి వచ్చేలా చేద్దాం.
ఇక వాళ్ళు డబ్బుని వసూలు చేసే పనిలో ఉందామని అనుకుంటారు. అసలు వాళ్ళు ఆ డబ్బుని ఎలా వసూలు చేస్తారు? డబ్బులు వసూలైన తర్వాత రాజయ్య సీనయ్యకు రజనీని పెళ్లి చేసుకోమని అడుగుతాడా? లేదా అడిగితే సీనయ్య సమాధానం ఏంటి అనేది తర్వాయి భాగంలో చూద్దాం.